ఈరోజు పాపమును గురించి వాక్యం చెప్పే దైవజనులు తగ్గిపోతున్నారు. సంఘాలు ఎలా అయిపోయిందంటే ఎదుటి వారిలో ఉన్న, సంఘములో ఉన్న, ఎదుటి ఉన్న ఆడియన్స్లో ఉన్న పాపాలు ఏవైతే ఉన్నావో పాపాల గురించి, వారిలో ఉన్న పాపాలు తీసివేయబడట కొరకు, పాపములను పోవట కొరకు చెప్పే వర్తమానాలు తక్కువైపోయాయి. ఎంతసేపు వర్తమానం ఎలా అయిపోయిందంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీకు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు అక్కడ సూచక్రియ చేశాడు, దేవుడు అద్భుతాలను చేస్తాడు, ఇది ఒక అద్భుతముల యొక్క రాత్రి, అద్భుతముల యొక్క కూటమి, అద్భుతాలు చేయవాడని ఇలా పెద్ద పెద్ద మీటింగ్లు అద్భుతాల పేరు చెబుతున్నారు. కానీ పాపాన్ని తీసివేసే ప్రసంగాలు ఎందుకు చెప్పట్లేదు? అద్భుతాలు పొందుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోం. మనం పాపమును తీసివేస్తేనే, పాపములు తీసేసుకుంటే మాత్రమే మనం పరలోకాన్ని చేరగలం. అందుకే ప్రసంగికులుగా మనం చెప్పాల్సింది పాపాలను తీసివేసే ప్రసంగాలు చెప్పాలి. కానీ మీరు దీవించబడతారనో, ఆశీర్వదించబడతారనో, మీకు మేలు కలుగుతుందనో, మీకు ఇంకొకటి అవుతుందనో అలాంటి ప్రసంగాలు చెప్పడం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. నువ్వు ప్రసంగాలు, అలాంటి ప్రసంగాలు చెప్పినా చెప్పకపోయినా దేవుడు మాత్రము వారికి ఇవ్వాల్సినవి, వారికి పోషణకు, వారికి కావాల్సినవి అన్నీ కూడా దేవుడు చేస్తూనే ఉంటాడు. అందుకే సేవకుల యొక్క కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా అద్భుతాల గురించి చెప్పడము, ఆశీర్వాదాల గురించి చెప్పడం కాదు, కానీ చెప్పాల్సింది ఎదుటి వారిలో ఉన్న పాపముల గురించి చెప్పాలి. సమాజంలో పెరిగిపోతున్న పాపములు ఏవైతే ఉన్నావో, సంఘములలో పెరిగిపోతున్న పాపములు ఏవైతే ఉన్నావో, సేవకులు చేస్తున్న పాపాలు ఏవైతే ఉన్నావో పాపముల గురించి వాక్యం చెప్పాలి. ఈ గంట వాక్యం వింటున్నామంటే వారమంతా కూడా మనల్ని పాపము నుంచి దూరపరిచే ప్రసంగమై ఉండాలి. పాపము చేయాలంటే, పాపం మాట్లాడాలంటే, పాపమును చూడాలంటే గజగజలాడిపోవాలి మనందరం కూడా. పాపమునకు అంత దూరంగా బ్రతికితే మనం పరిశుద్ధులుగా మార్చబడతాము.